భార్యకి ఒక భర్త ఉండాలి, ఇద్దరు ఉండాలా కదా? ఇది చట్టాన్ని చెప్తుంది మనకి ఇక్కడ. ఈయన ఎవరు అంటే ఆయన ఎవరైనా మొదటి కీర్తనలో ఆయన చెప్పండి. మొదటి కీర్తనలో ఆయన ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండు చోట ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇది ఇంటిలో భర్త, ఇంటిలో యజమానుడు, ఇంట్లో తండ్రి బైబిల్ చదవాలి. ఎప్పుడు చదవాలి? ఎల్లప్పుడు చదవాలి. 24/7 ఆయన చేతిలో బైబిల్ ఉండాలి. ఇట్లాంటి భర్తలుంటే, ఇట్లాంటి తండ్రులుంటే మన దేశం ఏమైద్దో ఆలోచించారా? దేశం యొక్క క్షేమం ఇంటి నుండే ప్రారంభమైద్ది. దేశం యొక్క క్షేమం ఇంటి యజమానుని ప్రారంభమవుతుంది. ఏ ఇంట్లో భర్త సరిగ్గా ఉండడో, ఏ ఇంట్లో తండ్రి సరిగ్గా ఉండడో ఆ కుటుంబాన్ని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. అందుకే హెడ్ ఇంజిన్ సరిగ్గా లేకపోతే బోగిలన్నీ ఏమవుతాయి? తప్పిపోతాయి. ఈ కీర్తన ఎంత మంచి కీర్తన అంటే నీవు అని చెప్పాడు. ఇక్కడ డెఫినేషన్ చెప్పాడు. ఎవరో ధన్యుడు ఎవరో చెప్పాడు. ఆ ధన్యుడంట చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అంటే ధన్యుడు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే ధన్యుడు. దట్స్ ఆల్. ఆస్తి కలిగిన వాడు ధన్యుడని చెప్పలేదు, ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడని చెప్పలేదు, గొప్ప ఇళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ధన్యుడని చెప్పలేదు. కానీ వాక్యం ఉన్నవాడే ధన్యుడు, వాక్యాన్ని ధ్యానించిన వాడే ధన్యుడు, వాక్యానుసారంగా నడిచిన వాడే ధన్యుడు. అర్థమవుతుందా? ధన్యుడు నిజంగా మిమ్మల్ని ధన్యులని పిలవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ధన్యులుగా ఉంటున్నారా? ఇక్కడున్న భర్తలు వినండి, మీరు తిన్నగలేకపోతే మీ భార్యకి దిక్కే ఉండదు, మీరు తిన్నగలేకపోతే బిడ్డలకు దిక్కే ఉండదు. ఇక్కడ ఒక విషయం తెలుసా? భార్య ద్రాక్షవల్లిగా ఫలించాలంటే భర్త తిన్నగా ఉండాలి. చాలామంది అండి భార్యలు ఫలించట్లేదు. ఎందుకో తెలుసా? హస్బెండ్ ప్రాబ్లం. అందుకే ఆదామును దేవుడు సృష్టించి ఆదాములో నుండి ఎవరిని తీశాడు? అవని తీశాడు. ఆదాములో భాగం ఆమె. ఆదాము లేచి పాట పాడాడు, నాది, నా ఎముకలో ఎముక, నా మాంసంలో. తర్వాత నరుల్లో నుండి తీయబడింది కాబట్టి మరి నాది అన్నాడు. మరి నీది అయినప్పుడు మరి నీదిలాగా బ్రతుకుతున్నావా అని దేవుని వాక్యం చెప్తుంది.